అందరికీ నమస్కారం. రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు మన రుచి చూడు కార్యక్రమం ఇవాళ వచ్చేసింది డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్కు. మరి నాతో పాటు ఫ్యాకల్టీ పద్మరావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఈ రోజు మన కార్యక్రమంలో ఆయన నేర్పించబోయే రుచులేంటో తెలుసుకుందామా? నమస్తే పద్మరావు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను కూడా చాలా చక్కగా ఉన్నాను. మరి ఈ రోజు మనం యూఎస్ కోసం ఏ రెసిపీ రెడీగా? ఈ రోజు మనం చేయబోతున్నామండి పాలక్ పనీర్. పాలక్ పన్నీర్ అంటే పాలక్ పన్నీర్ రెగ్యులర్ గా ఏ హోటల్కి వెళ్ళినా ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేది పాలక్ పన్నీర్. రోటీతో కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకునేది పాలక్ పన్నీర్. మరి మీరు చూపించబోయే పాలక్ పన్నీర్ కొంచెం స్పెషల్ గా ఉంటుందా? ఇది కొంచెం డిఫరెంట్ అండి, ఎందుకంటే మొత్తం గ్రీన్ గ్రేవీ ఇది. అండ్ పాలక్ పనీర్ చేసే విధానాలు కూడా చాలా ఉంటాయి. చాలా మంది చాలా రకాలుగా చేస్తారు. సో మనం కొంచెం లైట్ గా ఆనియన్స్ టమాటో వేసి చేద్దాము. సో ఫ్లేవర్ కాస్త ఎన్హాన్స్ అవుతుంది అండ్ రుచికరంగా అపియర్ పరంగా కూడా బాగుంటుంది. ముందుగా చెప్పేస్తారా? పాలకూర, ఉప్పు, పసుపు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, కొద్దిగా ఉల్లిపాయలు, కొద్దిగా టమాటా, యాలకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, పనీర్, అల్లము, క్రీమ్. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాము. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మనకి ప్రిపరేషన్ ఏమైనా ఉంటుందా? కొద్దిగా ప్రిపరేషన్ చేసుకోవాలండి. ప్రిపరేషన్ వచ్చేసి ఫస్ట్ మనము పాలకూరని లైట్ గా వాటర్ లో బ్లాంచ్ చేసుకోవాలి. బాయిల్ చేయకూడదండి, ఎందుకంటే ఎక్కువగా బాయిల్ చేసామంటే ఆ గ్రీన్ కలర్ అనేది పోతుంది. సో ఆ గ్రీన్నెస్ అనేది, ఆ ఫ్రెష్నెస్ అనేది పాలకూరలో మనకు కనిపించాలి. సో దానికి ఒక చిన్న టెక్నిక్ ఉందండి, అది మీకు చెప్తాను నేను. సో ముందుగా మనం ఒక వెసల్ తీసుకుందాం, పాత్ర తీసుకుందాం. ఆ పాత్రలో ముందుగా మనం వాటర్ వేద్దాం. ఓకే, సో పాలకూర ఏంటంటే మనం జనరల్ గా దీన్ని బాయిల్ చేసిన బ్లాంచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎంత తీసుకున్నా సరే మొత్తం ఒకేసారి ష్రింక్ అయిపోతుంది, ఎందుకంటే ఆకుకూరలు కూడా ఎక్కువ మాయిశ్చరే ఉంటుంది కాబట్టి. సో అటు పోషకాలు లాస్ అవ్వకుండా కలర్ మంచిగా రిటర్న్ అవ్వడానికి మనం ముందుగా వాటర్ని బాయిలింగ్ చేసుకుందామండి. వాటర్ వేడెక్కుతున్నప్పుడు ఇందులో కొద్దిగా మనం ఉప్పు వేద్దాం. పాలకులో కూడా సాల్ట్ ఉంటుంది అంటారు, కొంచెం చూసుకొని వేయాలి. ఫైన్. సో ఈ లోపు వాటర్ బాయిలింగ్ కి మనం పెడదాము. ఈ లోపు వాటర్ బాయిల్ అవుతుండగా మనం పనీర్ ఏదైతే ఉందో దాన్ని డైసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకుందాము. మీరు అన్నట్టు పాలక్ పన్నీర్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. అవునండి, కానీ ఎలా చేసినా పాలక్ పన్నీర్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. టేస్ట్ అదిరిపోతే ఆల్ టైమ్ ఫేవరెట్ అండి అందరికి. ఓకే, వెజ్ ప్రియులకైతే ఇంకా ఎక్కువ ఇష్టం. వెజ్ మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు జనరల్ గా ఒకవేళ మనలో నాన్ వెజ్ లవర్స్ ఉంటారు, వెజిటేరియన్స్ ఉంటారు, దెన్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పాలక్ పనీర్, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పనీర్ బటర్ మసాలా. ఓకే, సో ఈ రెండు ఏంటంటే వర్సటైల్ గ్రేవీస్ అండి. రోటీస్ తో పాటు చపాతీస్, ఫుల్కాస్ కానీ లేకపోతే అదే విధంగా రైస్తో కూడా కొంతలో కొంత కన్జ్యూమ్ చేయడానికి బాగుంటుంది. సో మనం ఏం చేద్దామంటే ముందు పనీర్ ఇలా కట్ చేసి పెట్టుకుందామండి. ఈ కట్ చేసుకున్న పనీర్ ఏమవుతుందంటే పనీర్కి జనరల్గా మనకి టేస్ట్ ఏమీ ఉండదు అనమాట, అంటే బ్లాంక్ ఉంటుంది. సో మనం ఏం చేద్దామంటే వాటర్లో ఉప్పు తీసుకొని ఆ వాటర్లో కొంచెం సాల్టీనెస్ పెంచుకొని దీన్ని మనం ఏం చేద్దామంటే ఇందులో కాస్త మనం పనీర్ని నానబెట్టుకుందామండి కాసేపు. ఓకే ఓకే, సో ఆ సాల్ట్ ఏదైతే ఉందో కొంచెం ఇందులోకి లైట్గా, అంటే మరీ ఉప్పు ఎక్కువ అవ్వదు కానీ ఆ పనీర్ యొక్క బ్లాండ్ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. సో పనీర్ ముక్కల్ని ఈ వాటర్లో కాసేపు నానబెట్టి ఉంచుకుందాం. ఓకే, పనీర్ని ఇలా నానబెట్టి ఉంచుకుందాం. సో ఈలోపు వాటర్ వేడి ఎక్కువ ఉంటుందండి. ఫైన్, ఈ వాటర్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో మనం పాలకూరని వేసుకుందాం. ఓకే, ఇప్పుడు పాలకూర వేసిన తర్వాత ముందు పాలకూర వేసేద్దాం. గ్రీన్ వెజిటబుల్స్ ఏవైనా వేసి మనం ఉడికిస్తున్నప్పుడు అందులో మళ్ళీ మనము మూత పెట్టకూడదు. సో ఇది కాసేపు ఉంచి మూత పెడితే కలర్ చేంజ్ అవుతుందండి. కలర్ వెజిటబుల్స్ ఏవైనా సరే మూత పెట్టి కుక్ చేయకూడదు. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే
మనం కలర్ రీటైన్ చేయడం కోసం. సో ఇది గ్రీన్ కలర్ లోనే ఉండాలి, బ్లాక్ అవ్వకూడదు. కాబట్టి ఇందులో నేను కొద్దిగా ఐస్ వాటర్ తీసుకున్నానండి. ఓకే, ఐస్ వాటర్. సో ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ టర్మ్ ఉంది, ఏదైతే యూజ్ చేస్తామో దీన్ని షాకింగ్ ఆఫ్ వెజిటబుల్స్ అంటారు. ఓకే, షాకింగ్ అంటే ఇమ్మీడియట్ గా ఒక హాట్ ఎన్విరాన్మెంట్ నుంచి, ఈ వేడి వాతావరణం నుంచి తీసుకెళ్ళి ఇమ్మీడియట్ గా ఒక చల్ల దాంట్లో చేసేసరికి ఏమవుతుందంటే ఇమ్మీడియట్ గా కుకింగ్ అరెస్ట్ అయిపోతుంది, ప్లస్ ఆ కలర్ రీటైన్ అవుతుంది అనమాట. ఓకే, సో పాలకూర ఉడకడానికి పెద్ద టైం ఏం పట్టదండి. హార్డ్లీ టేక్స్ ఒక లెస్ దాన్ 5 minutes లో పాలకూర ఉడికిపోతుంది. ఎందుకంటే ఆకుకూరలు కూడా ఎక్కువ ఉండేది మాయిశ్చరే, వాటర్ శాతమే, నీటి శాతం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు క్వాంటిటీ ఏది ఎక్కువ ఉండాలండి? క్వాంటిటీ పాలకూర ఎక్కువ ఉండాలండి. కాకపోతే ఏంటంటే వండిన తర్వాత పాలకూర ఎలాగో షింక్ అయిపోతుంది. సో జనరల్ గా క్వాంటిటీ అనేది డిటర్మిన్ చేయడం కొంచెం కష్టము. కాకపోతే మనం గ్రేవీకి తగ్గట్టుగా పన్నీర్ తీసుకున్నాము. ఇవి వచ్చేసి ఒక 6 to 7 bundles కట్టలు పాలకూర అన్నమాట. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇంకొక జస్ట్ ఒక 2 minutes ఇది రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్లే కదా? ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం ఒకసారి ఫ్లేమ్ని తగ్గి పాలకూరని ఇట్లా వాటర్లోంచి తీసి, వేడి నీటిలోంచి తీసి ఇమీడియట్గా ఐస్ వాటర్లో ఉంచాలన్నమాట. సో దీంతో ఆ గ్రీన్ కలర్ అనేది ఏదైతే ఉందో అది రీటైన్ అవుతుంది, ప్లస్ కుకింగ్ కూడా ఇమీడియట్గా ఆగిపోతుంది అన్నమాట. టెంపరేచర్ ఏదైతే ఇందులో ఆల్రెడీ ట్రాప్ అయ్యి ఉందో స్టాప్ అయిపోతుందండి. సో ఏదైనా కలర్ వెజిటబుల్స్, మనం క్యారెట్స్ కానీ, ఓకే, పాలకూర కానీ, ఇంక పాలకూరే కాకుండా ఏ గ్రీన్ లీఫీ వెజిటబుల్ అయినా సరే, ఓకే, ఏమైనా సరే తీసుకున్నప్పుడు ఈ ప్రొసీజర్ ఫాలో అవుతే ఆ కలర్ అనేది రిటైన్ అవుతుంది, న్యూట్రిషన్ వాల్యూస్ కూడా అందులో ఓకే లాస్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇందులోంచి తీసి మనం దీన్ని ఒకసారి లైట్గా బ్లెండ్ చేసుకుందామండి. మిక్సీ చేసుకునేందుకు జార్లో. సో వాటర్ పూర్తిగా డ్రైన్ చేసేసేయాలండి. ఓకే, వాటర్ పూర్తిగా డ్రైన్ చేసేసుకోవాలి. సో ఇది కొద్దిగా ఇందులో మనం పచ్చిమిర్చిని వేసుకుందామండి. సో మనకి ఏదైతే కారం కావాలో, కారం రుచి కావాలో, స్పైసీనెస్, అది పచ్చిమిర్చి ద్వారానే. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి మనము మిక్సీ చేసుకుందాం. ఓకే, మిక్సీ చేసి తీసుకొచ్చేద్దాం. ఓకే, ఈ విధంగా పేస్ట్ రెడీ చేసుకుందామండి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇంకా నెక్స్ట్ కుకింగ్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇందులో కొద్దిగా ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ వాళ్ళ ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్. ఇప్పుడు ఇందులో ముందుగా మనం స్టార్ట్ చేయడానికి కొద్దిగా హోల్ గరం మసాలా వేసుకుందాం. గరం మసాలాకు గాను ముందు కొద్దిగా జీలకర్ర, ఓకే, కొద్దిగా జీలకర్ర, తర్వాత బిర్యానీ ఆకు, ఆ తర్వాత కొద్దిగా లవంగాలు, యాలకులు, తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క. హోల్ గరం మసాలా నూనెలో వేగిన తర్వాత మనం ఇందులో ముందుగా కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుందామండి. సో ఉల్లిపాయలు మంచిగా వేగాలి, మంచిగా బ్రౌన్ కలర్ వరకు ఉల్లిపాయలు వేగాలండి. ఓకే, గరం మసాలా అంటే మెయిన్గాను ఇందులో పొడిలు కాకుండా ఏవైతే నార్మల్ స్పైసెస్ ఉంటాయో అవన్నీ వేసుకోవాలి. అన్ని కూడా హోల్ గరం మసాలా కింద వస్తాయండి, ఎందుకంటే ఇవే మెయిన్ గరం మసాలా కాన్స్టిట్యూయెంట్స్ కూడా ఇవే అన్నమాట. అవును, ఓకే, షాజీరా కావచ్చు, లవంగ, యాలకులు, మన మిరియాలు కంపల్సరీ వేయాలి కదా, అవి వేయాలండి. ఓకే, ఓకే, సో లైట్ నైస్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఉల్లిపాయలు వేగాలి.
సో ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాయి. మనం ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఓకే. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దీనికి గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే మనం టమాటాలని కొంచెం ఎక్కువ తీసుకోవచ్చా లేకుంటే తీసుకోవచ్చు. కాకపోతే టమాటాలు కనుక ఎక్కువ అయ్యాయంటే అది పాలకూరని డామినేట్ చేసేస్తాయి. సో మనం తింటుంటే టమాటా ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది, పాలకూర కేవలం గ్రీన్ కలర్ కోసం అంటే అనిపిస్తుంది. సో టమాటాలు వేయొచ్చు, కాకపోతే అది పాలకూర కన్నా చాలా ఒక 20 to 30% పాలకూరకు ఉంటే సరిపోతుంది. ఇది ప్యూరీకి, ఆకుకూర మొత్తం ఆకుకూర కాదనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. సో ఇంకొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయిపోతుంది. సో కొద్దిగా టమాటా వేసుకుందామండి. ఒక 2 చెంచాల టమాటా, సన్నగా తరిగిన టమాటా. సో టమాటా ఒకసారి మంచిగా వేగిన తర్వాత మనం ఇందులో మనం తయారు చేసుకున్న పాలకూర ప్యూరే ఏదైతే ఉందో అది యాడ్ చేసుకుందాం. సో కారం మట్టుకు మనం ఇందులో వేయట్లేదండి. టమాటాలు మంచిగా వేగాక కొద్దిగా పసుపు అయితే మనం వేసుకోవచ్చు. వాటర్ ఏమైనా వేయొచ్చు ఈ టైంలో? అవసరం లేదండి, టమాటాలు సరిపోతుంది. ఇది టమాటాలు వేగిన తర్వాత దాన్ని బట్టి మనం వాటర్ కన్సిస్టెన్సీ కొంచెం అడ్జస్ట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే టమాటాలు వేసిన వెంటనే వాటర్ వేసేస్తే టమాటాలు ఉడకవన్నమాట. టమాటా వేగిన తర్వాత మనం ఈ పాలక్తో పాటు మళ్ళీ వేయించుకోవాలి. పాలక్ మళ్ళీ వేయించుకోవాలి, ఎందుకంటే అందులో పాలక్ మొత్తం ఉడకలేదు అది. ఓకే, లైట్ గా బ్లాంచ్ చేసి పెట్టుకున్నాం. కానీ పాలకూర మనం నేరుగా బ్లాంచ్ చేయకుండా ఇందులో వేసేసి ఉడికించడానికి కుక్ చేయడానికి కుదరదు. ఓకే, సో టమాటాస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయండి. సో ఈ టైంలో కొద్దిగా వాటర్ వేసుకుందాము. సో లైట్గా వాటర్. ఓకే, సో ఫ్లేమ్ తగ్గించుకుందాం. ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకుందాం. ఓకే, లైట్గా. మళ్ళీ పసుపు కూడా ఎక్కువ కలర్ మళ్ళీ డామినేట్ అవ్వకుండా కొద్దిగా పసుపు. సో టమాటాలు మొత్తం కుక్ అయిపోయాయండి. ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం ఇంతకుముందు తయారు చేసుకున్న పాలకూర ప్యూరే వేసుకుందాం. ఫ్లేమ్ లైట్గా తగ్గిస్తాను ఇందులో. ఓకే, పాలక్ ప్యూరీ విత్ మిర్చితో పాటు వేసేసుకుంటున్నాం. ఓకే, పాలక్ వేసుకున్న తర్వాత బాగా ఆయిల్ పైకి తేలే వరకు ప్లస్ పచ్చి ఫ్లేవర్ ఏదైతే ఉందో అది ఇంకా కంప్లీట్ గా పోతుందండి. ఓకే, అప్పటి వరకు కుక్ చేసుకోవాలి. ఓకే, మరి కాసేపు వెయిట్ చేసాం కాబట్టి ఎంతవరకు వచ్చిందో చూద్దామా పద్మారావు గారు? సో పాలకూర మనం ఉడకబెట్టిన తర్వాత గ్రేవీలో వేసామండి. సో యూ కెన్ మనం చూడొచ్చు రా ఫ్లేవర్ ఏదైతే ఉందో అది వాసన బట్టి తెలిసిపోతుంది. పాలకూర మంచిగా కుక్ అయిపోయింది. ఇంకా దగ్గర అవ్వాలా అండి? లేదండి, కన్సిస్టెన్సీ ప్రకారం మనం ఎందుకంటే పన్నీర్ వేసిన తర్వాత కూడా కొంచెం సేపు రెడ్యూస్ చేద్దాం. ఓకే, పన్నీర్ ఈ టైంలో వేసుకోవాలా? ముందు కొద్దిగా మనం ఉప్పు చెక్ చేసుకుందామండి. ఉప్పు వేయాలి కాస్త, ఎందుకంటే మనం ఉప్పు వేసిన చాలా తక్కువ. ఓకే, పన్నీర్లో వేసాము కానీ అది కంప్లీట్గా బ్యాలెన్స్ కాదు. సో గ్రేవీ కొరకు కొద్దిగా ఉప్పు వేద్దాం. ఓకే, మంటను తగ్గించుకొని ఇప్పుడు మనం ఇందులో పన్నీర్ వేసుకుందామండి. పన్నీర్ వేసిన తర్వాత మనం ఎక్కువసేపు కుక్ చెయ్యము, కాకపోతే గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా కొద్దిగా దగ్గర అవ్వాలి. సో స్లో ఫ్లేమ్ మీద మనం పన్నీర్ వేసాక కాసేపు డిస్టర్బ్ చేయకుండా కలపకుండా వదిలేద్దాం. పన్నీర్ కొంతమంది వేయించి కూడా వేస్తారు కదా? పన్నీర్ వేయించి వాటర్ లో వేస్తారండి. పన్నీర్ ఒక్కొక్కసారి డ్రై రోస్ట్ చేస్తారు, అలానే పాన్ లోనే బ్రౌన్ చేసి వేస్తారు. దేర్ డిఫరెంట్ మెథడ్స్. సో మన మెయిన్ ఏంటంటే పన్నీర్ కి ఏదైతే ఫ్లేవర్ ఉండదు, కొంచెం ఉప్పులో ఇంట్లో నానబెట్టాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది దీనికి అద్దుతుంది అన్నమాట. ఓకే, సో పన్నీర్ని మనం ఇప్పుడు పాలకూరలో వేసుకుందాం.
కొంచెం మంచిగా వాటర్ తో డ్రైన్ చేయాలి, ఎందుకంటే అది సాల్ట్ వాటర్ కాబట్టి అవును. మళ్ళీ ఆ టేస్ట్ లో తేడా వస్తుంది. ఓకే, సో దీన్ని ఒకసారి లైట్ గా కలిపేసుకొని ఇంకొక 2 minutes దీన్ని మూత పెట్టి మనం వదిలేద్దాం. సో ఆ పాలక్ ఫ్లేవర్ ప్లస్ గ్రేవీ కూడా కొంచెం థిక్ అవుతుంది. ఓకే అంతే. ఓకే, మరి ఈలోగా ఉడుకుతూ ఉంటుంది. కోర్సెస్ అవునండి. గురించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో ఏమేమి ఉన్నాయో ఒకసారి సో క్లియర్ మా గా. దగ్గర మొత్తం మెయిన్ గా వచ్చేసి 2 కోర్సులు ఉన్నాయండి. ఇంకొకటి స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అన్నమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి బిఎస్సీ ఇన్ హోటల్ అండ్ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్, అది 3 years కోర్సు. దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మనకి అడ్మిషన్స్ అన్నమాట. తర్వాత వచ్చేసి క్రాఫ్ట్మెన్షిప్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్, అందులో కిచెన్ స్పెషలైజేషన్ మాత్రమే ఉంటుందండి. దానికి 10th class క్వాలిఫికేషన్ సరిపోతుంది. ఓకే. అదే డిగ్రీ కనుక ఉంటే మటుకు +2 క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇది వచ్చేసి మన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫాలోడ్ బై కౌన్సిలింగ్ బట్టి సీట్ అలాట్మెంట్ ఉంటుందండి. ఓకే, ఏ ఇయర్ లో జరుగుతుందండి మనకి? జనరల్ గా 2024 ఈ జనవరి అండ్ ఫిబ్రవరి బిగినింగ్ లో నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందండి. దాని తర్వాత మే నుంచి అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి. ఓకే, అప్ టు ఎప్పటి వరకు కంటిన్యూ అవుతున్నాయండి? అది జనరల్ గా ఒక 1 month, ఒక 3 to 4 rounds ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుందండి. దాని తర్వాత అడ్మిషన్స్ బట్టి ఇంకా కౌన్సిలింగ్ ఒక్కొక్కసారి ఎక్స్టెండ్ అవుతుంది. క్లాసెస్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు ప్రాపర్ గా? క్లాసెస్ జనరల్ గా జూన్ ఎండింగ్ లో కానీ జూలై ఫస్ట్ వీక్ లో కానీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఓకే, సో ఇంకా అప్పటి నుంచి కంటిన్యూస్ గా ఇంకా మొత్తం అకాడమిక్ సెషన్ నడుస్తూ ఉంటుంది. 9 to 5 క్లాస్ అవర్స్ ప్లస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, కో కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇటు క్రాఫ్ట్ కోర్స్ వరకు కానీ బిఎస్సీ వరకు కానీ ఏజ్ బార్ అనేది లేదండి. ఓకే, ఇది వరకు ఉండేదా? ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు ఏజ్ రెస్ట్రిక్షన్ తీసేశారు. సో ఎనీబడి హూ ఆర్ ప్యాషనేట్ టువర్డ్స్ కుకింగ్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, రెస్టారెంట్ ఆపరేషన్స్ కావచ్చు, వాళ్ళ కారణాల వల్ల ఎవరైతే డిగ్రీ పర్సూట్ చేయలేకపోయారో వాళ్ళు వచ్చి మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. ఓకే, బాగుంది. సో ఇప్పుడు మనం వెయిట్ చేసాం కాబట్టి చూద్దామండి పన్నీర్ ఎంత వరకు కుక్ అయిందో. సో ఈ విధంగా పాలకి ఇంకా పన్నీర్ కుక్ అయిందండి. ఓకే, మనకి ఎలాగో గ్రేవీ లాగే ఉంటుంది కదా, మరి దగ్గర అయితే దగ్గర ఉండదండి. ఇంకా వేరే పన్నీర్ బటర్ మసాలా అవి అయితే చాలా థిక్ గా ఉంటుంది, కానీ దీనికైతే ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. సో అయిపోయినట్టుగానే ఇంకేమైనా వేసుకోవాలండి? లాస్ట్ కి మనం ఒక్కసారి కొద్దిగా గరం మసాలా, ఆ తర్వాత కొంచెం క్రీమ్ వేసుకుందామండి. ఓకే, గరం మసాలా శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ వారు తీస్తున్నాను. సో కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి, పైనుంచి సరిపోతుంది. ఒక 2 teaspoons చాలండి, ఎందుకంటే మన శ్రీవారి ప్రైడ్ గరం మసాలా చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది అండ్ ఇట్ ఇంపార్ట్స్ ది బెస్ట్ ఫ్లేవర్. ఓకే, సో ఇది రెడీ అండి. లాస్ట్కి ఒక్కసారి మనం ఫ్లేమ్ తగ్గించి సర్వింగ్ బౌల్లోకి తీసుకునే ముందు మనం కొద్దిగా క్రీమ్ వేసుకోవాలి. ఓకే, సో ఒకసారి క్రీమ్, ఒక 2 tablespoons క్రీమ్ సరిపోతుంది. తర్వాత ఫ్లేమ్ ఆపేయచ్చు, ఎందుకంటే క్రీమ్ వేసిన తర్వాత మనం ఎక్కువ కుక్ చేయకూడదండి, ఒక్కొక్కసారి క్రీమ్ విరిగిపోతుంది కూడా. ఓకే, సో వేడి పాలక్ పనీర్ రెడీ. సో ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఒక ఫైనల్ గార్నిష్ వచ్చేసి చేసేయచ్చు, అది ఈజీగా. ఫైనల్ గా క్రీమ్ కూడా వేసేసుకున్నాము, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మన సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో దీని మీద మనం లైట్ గా ఒక గార్నిష్ అనేది చేసుకుందాం. సో లైట్ గా క్రీమ్ తీసుకొని పైనుంచి కొద్దిగా క్రీమ్ ఇలా వేసుకుందాం. తర్వాత దీనితో పాటు ఒక అల్లాన్ని మనం లైట్ గా జూలియన్స్ కింద కట్ చేసుకొని, ఇలా కూడా వేస్తారా? అల్లం కూడా వేస్తారా? ఇది క్లాసికల్ గార్నిష్ అండి పాలక్ పనీర్ కి. సో సన్నగా మ్యాచ్ స్టిక్ లాగా కట్ చేసుకోవాలి.
ఈ కట్ చేసుకున్న అల్లం ఏదైతే ఉందో అది పైనుంచి ఇలా వేసుకోవాలి. సో వేడి వేడి పాలక్ పన్నీర్ రెడీ అండి. వెంటనే రుచి చూసేయండి. తప్పకుండా అండి. వావ్! సో చూస్తున్నారు కదా, మనందరికీ ఎంతో ఇష్టమైన పాలక్ పన్నీర్ ఈజీ వేలో మనకి నేర్పించేశారు. మరి దీని రుచి ఎలా ఉందో మీకోసం చూసి చెప్పేస్తా. పన్నీర్ సాల్ట్లో వేసుకోవడం వల్ల చాలా బాగుందండి. మెయిన్గాను ఈ పాలక్ టేస్ట్ మాత్రం సూపర్గా అనిపిస్తుంది. క్రీమ్ వేసుకున్నాం కాబట్టి కొంచెం అంటే స్పైసీ లెవెల్స్ కొంచెం తక్కువగానే ఉన్నాయి, మైల్డ్గా అనిపిస్తుంది. విత్ పన్నీర్తో తినేటప్పుడు చాలా చాలా బాగుందండి. ఇంకా దీని గురించి స్పెషల్గా చెప్పే పని లేదు. మనకి ఈజీ వేలో హోటల్లో ఎలా తయారు చేస్తారో అదే విధానాన్ని మనకు ఈజీ వేలో నేర్పించేశారు కాబట్టి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. పద్మారావు గారు సూపర్ అండి, చాలా చాలా బాగుంది. మెయిన్గాను చప్పగా ఉంటుందేమో అని పన్నీర్ చిన్న ముక్క టేస్ట్ చేశాను. సాల్ట్లో మనం డిప్ చేసి పెట్టుకున్నాం కదా, చక్కగా ఉందండి, పర్ఫెక్ట్గా సరిపోయింది. ఫ్రై చేసిపోయినా చేసినట్లుగానే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. సూపర్. ఈరోజు మా వ్యూవర్స్ కోసం మా కోసం ఇంత మంచి టేస్టీ రెసిపీని నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, పద్మారావు గారు నేర్పించిన ఈ స్పెషల్ రెసిపీ చాలా బాగుంది కదా. మరి ఆలస్యం కాకుండా ఇంట్లో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. ఇది ఇవాల్టి మన శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతకా సెలవు మరి, నమస్తే.